ప్రియులారా, బైబిల్ చెప్తాది అవతల నుండి అంటే అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ, మీరు పోరాడున్నది మనుష్యులతో కాదు, ప్రధానులతో, అంధకార చీకటి శక్తులతో, దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నాడు అని చెప్పారు. కాబట్టి క్రైస్తవునికి శత్రువులు అవతల నుండి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, గమనించవలసిన విషయం, ఆ శత్రువుతో యుద్ధం చేయటానికి క్రైస్తవుడికి కావలసిన సామర్థ్యత, శక్తి, బలము చాలా అవసరం. సాతానునితో పోరు సలపటానికి ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము మన శరీర బలాన్ని ఉపయోగించుకుంటే కుదరదు. యేసు ప్రభుల వారి పిల్లలంగా మనము చేయాల్సింది, శత్రువైన సాతానుడితో పోరాడటానికి మనము చేయవలసిన కార్యము, దేవుని శక్తి మనం పొందుకోవాలి. రెండవది, దేవుని సర్వాంగ కవచము అని బైబిల్ సెలవిస్తుంది. ఎఫెసీ పత్రికలో దేవుని సర్వాంగ కవచమును అని వాక్యములో రాయబడింది. ప్రియులారా, బైబిల్లో చెప్పబడిన రీతిగా మీరు దేవుని సర్వాంగ కవచమును తొడుగుకొని శత్రువైన సాతానుడితో యుద్ధం చేయాలి అని చెప్పాడు. ప్రియులారా, దేవుని సర్వాంగ కవచం రక్షణ శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, సత్యము అనే దట్టి, తరువాత వాక్యము అను ఆత్మ ఖడ్గము, విశ్వాసము అను డాలు, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు, ఇవన్నీ ధరించుకోవాలి అని చెప్పాడు. సమాధాన సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్లను ధరించుకొని శత్రు పోరాడాలి అని చెప్పాడు. దైవ జనాంగమా, అవతల నుండి శత్రువులు వస్తున్నారు. ఎవరంటే సాతాను సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలు, అంధకార చీకటి శక్తులు. అవి చాలా మట్టుకు ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు పెడుతూ ఉంటాయి. కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శరీరంలో ఆరోగ్యం ఉండదు, ఆర్థిక సమస్యలు, మీ స్నేహితుల ద్వారా, మీ బంధువుల ద్వారా ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. ఆ రీతిగా సమస్యల్ని మనము ఎదుర్కొనేటప్పుడు మన జీవితంలో మనమేమనుకుంటామో తెలుసా? ఈ మనుషులతో ఇబ్బంది, ఆ మనుషులతో ఇబ్బందినని. అయితే ఒక్కటి, ఆ మనుషులలో ఆ దురాత్మలు ప్రవేశించి వారి ద్వారా మనకి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. దయచేసి గమనించాలి. అప్పుడు యెహోషాపాతు గారు, రాజుగారు భయపడి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తే దేవుడు ఆ వ్యక్తికి ఒక ప్రవక్త ద్వారా చక్కటి జవాబును దయచేశాడు. దయచేసి వినాలి. నేను చెప్తున్న ఈ సమాచారం ఆవలి ప్రక్కన సంఘంలో ఉన్న బిడ్డ ఎప్పుడు కూడా ఆవలి నుండి వచ్చేటటువంటి సమస్యల్ని ఎదుర్కొనటానికి పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మని పొందాలి. ఆత్మశక్తితో నింపబడి దేవుని యొక్క సర్వాంగ కవచమును తొడుక్కొని శత్రువుని ఎదుర్కొనటానికి మనము పని చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాట దయచేసి గమనించాలి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను అనుంది. దయచేసి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. యేసు ప్రభుల వారు, ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన వాటిని విరిచి ఆశీర్వదించి శిష్యులకిచ్చి పంచండి అని చెప్పాడు.
వాళ్ళు 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు కాకుండా 5,000 మంది భుజించిన తరువాత 12 గంపెళ్ళు మిగిలాయి. ప్రభుల వారు ఆ కార్యము జరిగిన తరువాత ప్రజలందరినీ పంపివేసి తన శిష్యులతో చెప్పాడు, మీరేం చేస్తారంటే దోణి ఎక్కి ఆవలికి వెళ్ళండి, అంటే అద్దరికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడున్నారంటే ఇద్దరి ఈ ప్రక్కన ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే అద్దరికి, ఆ వైపుకు వెళ్ళమని చెప్పాడు. వారు దోణి ఎక్కి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేయటానికి ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలము అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. అప్పటికి ఆ దోణె దరిదాపు దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ ఆ దోణె దగ్గరికి వెళుతున్నాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలం కదా, మనము బాగా గమనించాలి. చెప్పబడిన ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏమిటంటే అద్దరికి శిష్యులను వెళ్ళమని చెప్పి యేసు ప్రభుల వారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఎంత మంచి అలవాట్లు కలిగిన వాడు. మనం ఆయన్ని అనుసరిస్తున్న బిడ్డలం కాబట్టి ఆయనకున్న అలవాట్లు మనకు కూడా ఉండాలి. ప్రజలకు భోజనం పెట్టాడు, వాళ్ళందరినీ పంపేశాడు. శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు ప్రభువు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ 3 గుంపుల్లో మీరే గుంపుకు సంబంధించిన వారు? యేసయ్య భోజనం పెడితే తినేసి వెళ్ళిపోయేవారా, లేక శిష్యుల్లాగా అద్దరికి దోణి మీద ప్రయాణం చేసేవారా, లేక యేసయ్యలాగా కొండ ఎక్కి ప్రార్థన చేసేవారా? ఏ గుంపులో మీరున్నారో ఆలోచించాలి. ప్రస్తుత దినాలలో చాలామందికి భోజనం అంటే చాలా ఇష్టం. నేను ఎన్నో పర్యాయాలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమతో మంచి భోజనాలు ఇస్తూ ఉంటారు, ఖరీదైన భోజనాలు. నేను అంతగా తినలేను, కానీ చాలా చక్కటి భోజనాలు ఇస్తూ ఉంటారు ప్రియులారా. ఎందుకంటే ఈ సేవకుడు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా భోంచేసి ఇంకో కొంతకాలం ఉండి దేవుని సేవ చేయాలి అనే మంచి మనసుతో వాళ్ళు ఇస్తూ ఉంటారు. 2వ కేటగిరీ, కొంతమంది ఏం చేస్తారంటే తినేదానికే ఉంటారు. అందుకు రోమా పత్రికలో చెప్పాడు, వాళ్ళ కడుపే వారికి దేవుడు అని అంటాడు. కొంతమంది భోజనం కొరికే సేవలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దయచేసి గమనించాలి ప్రియులారా. నేను ఒకసారి ధర్మవరం అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ సువార్త కూడికలు. అక్కడ 2 పాస్టర్స్ ఉన్నారు, చాలా చక్కగా పాడతారు. పాస్టర్ గారికి పెద్ద బొజ్జు ఉంది. ఆయన డ్రమ్ము కొడతాడు బాగా. ఆ బొజ్జ మీద డ్రమ్ము పెట్టుకొని చాలా రిథమాటిక్గా చక్కగా కొడతాడు, చక్కగా పాడతాడు. ఇంకొక పాస్టర్ గారు కంజర వాయిస్తారు. నిజంగా వాళ్ళిద్దరూ పాడుతూ కొడుతూ ఉంటే పరలోకమా అనిపిస్తుంది. అయితే నాకు వాళ్ళు చూడటానికి చాలా ముచ్చటగా. ఒక ఆయనేమో పెద్ద బొజ్జ మీద డ్రమ్ము పెట్టి రకరకాలుగా వాయిస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన బక్క చిక్కిపోయి ఉన్నాడు, ఆయన కంజర వాయిస్తూ ఉన్నాడు చాలా చక్కగా. ఇట్లా అంటాడు, ఏదేదో చేస్తాడు. నేను అట్లే చూసుకొని ఉండిపోయినాను. వాళ్ళు పాడేటప్పుడు కూడా రాగం కానీ, తాళం కానీ, శృతి కానీ ఎక్కడ తప్పిపోకుండా చక్కగా పాడుతూ ఉన్నారు. వినసొంపుగా ఉంది. అంతా అయిపోయింది, కూటం కూడా అయిపోయింది. నాకు వాళ్ళని చూస్తే చాలా ఇష్టం అనిపించాది. అయితే నేను చెప్పలేదు, మీరంటే నాకు ఇష్టమని చెప్పలేదు. 3 రోజులు ఉంటాను కదా అక్కడ.
ఏదో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచారు. పిలిస్తే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి కూర్చున్నారు. బాబోయ్, ఇక్కడ చూసిన మనుషులు వేరు, అక్కడ చూసిన మనుషులు వేరు. నిజంగా వాళ్ళిద్దరూ కూడాను పెద్దగా తినేస్తూ ఉన్నారు. ఒకసారి మేము తిని బయటకు వచ్చేసాం. వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు, వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు, వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు, వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా కాదు, చాలాసేపు తింటా ఉన్నారు. నేను బయటకు వచ్చి ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్తే తింటానే ఉన్నారు. నేను బయటకు వచ్చి ఆ ఇంటి యజమానిని అడిగాను, పాస్టర్ గారిని, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని. ఫలానా ప్రాంతమని. ఏంటి ఇట్లా తినేస్తూ ఉండారు, వీళ్ళు 1 సంవత్సరం ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు చచ్చిపోతారే అన్నాడు. ఆయన పక్కపక్క నవ్వి, సంవత్సరము వస్తారు వీళ్ళు మా కూటాలకి, ఎందుకంటే బాగా పాడతారు, బాగా వాయిస్తారు, వాళ్ళ సంగతి మాకు తెలుసు. ఇంటి వాళ్ళకు కూడా మేము ముందే చెప్తాం, వాళ్ళ కొరకు సపరేట్గా మీరు భోజనం వండాలి, కనీసం 5 మనుషుల భోజనం వాళ్ళ కొరకే కేటాయించాలి అని చెప్తాం. వాళ్ళు అట్లే కేటాయిస్తారు. వాళ్ళంతా తిన్న తరువాత ఏమాత్రము కూడా వాళ్ళు చెక్కు చెదరలేదు. నాకు అనిపించింది, బాబు మనం గనక అంత తింటే ఈ కన్నులు బయటకు వచ్చేస్తాయి, ఈ మనుషులు ఏందిరా తండ్రి అని అనిపించింది. అంత ఇష్టమైంది పాట పాడేటప్పుడు. తిండి తినే దగ్గర అంత అయిష్టమైపోయింది. కొంతమంది తినటానికే ఉంటారు, ఆ రీతిగా ఉండకూడదు. తిండిని గురించి మాట్లాడుతూ బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, కయ్యను ఒకనాటి పూట కొరకు భ్రష్టుడై వ్యభిచారి అయి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అని అన్నారు. ఎక్కువ తిండి మీద అపేక్ష కలిగిన వారు భ్రష్టులైపోతారు. వ్యభిచారపు ఆత్మ వారిలో పనిచేస్తుంది అన్నట్టుగా పౌలు గారు చెప్పారు. కాబట్టి తిండి మానుకోవాలి. తిండి మితముగా భోంచేయాలి. అమితముగా భోంచేస్తే తొందరగా చచ్చిపోతాం. అమితంగా భోంచేస్తే మనకు ఎక్కువ దర్శనం ఆగిపోతుంది. మితముగా భోంచేయాలి, దర్శనం ఉంటుంది. మితముగా భోంచేయాలి, ఆరోగ్యం ఉంటుంది. అమితముగా భోంచేయకూడదు. తిండిలో మితము, మాటలో కూడా మితం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, మాట్లాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరపడువాడై ఉన్నండి అని చెప్పారు. విశ్వాసులనే బిడ్డలు ఎప్పుడు కూడా మిత భోజనము, మితముగా మాట్లాడడము, ఇవి చాలా ప్రాముఖ్యం. కొంతమందిని మనం ఊరికే అట్లా కలబెడితే డబ్బాలో రాయేసి అన్నట్లు మాట్లాడేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడా, మనం మాట్లాడదామా అని ఛాన్స్ కొరకు కనిపెడతాము. నో ఛాన్స్, మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మితంగా మాట్లాడాలి. యేసయ్యని చూడండి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో అనవసరంగా మాట్లాడలేదు. శాస్త్రులు వచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పాడు, పరిసయ్యులు వచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పాడు, సద్దూకయ్యులు వచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పాడు, ప్రజలు వస్తే ప్రసంగం చేశాడు, లేకపోతే కొండెక్కి ప్రార్థన చేసేవాడు. శిష్యులతో లేనిపోని సొల్లు కబుర్లన్నీ చెప్పుకోలేదు. దయచేసి గమనించాల్సింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. ఆ రీతిగా మితముగా మాట్లాడడం, మితముగా భోంచేయడం, అమితంగా ప్రార్థన చేయడం, అమితంగా దేవుని వాక్యాన్ని చదవడం వలన దేవుని శక్తి మనలోనికి వస్తూ ఉంటుంది. ఆ శక్తిని మనం కాపాడుకొని మనము ప్రజలతో మాట్లాడినప్పుడు ఆ శక్తి వారిలో పని చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులరా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ 3 గుంపుల్లో మనము యేసయ్య గుంపుని ఎన్నుకోవాలి. ప్రజలు తినేసి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రం అద్దరికి వెళుతూ ఉన్నారు. ప్రభువు వెళ్ళండి బాబు
అంటే వెళ్ళారు బయలుదేరారు. ఒక్కరు కూడా మీరు రారా ప్రభువా అని అడగలేదు. దయచేసి వినాలి. ఇది 4వ జాము. ఆ 4వ జామున యేసయ్య కొండ మీద నుండి ప్రార్థన ముగించుకొని కొండ దిగి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. శిష్యులు చూసి ఏమంటున్నారో తెలుసా? భూతమని భయపడ్డారు. యేసయ్య అంటున్నాడు, నేనే, భయపడకండి అని చెప్పారు. యేసు ప్రభువుతో వాళ్ళు తిరిగారు. యేసు ప్రభువుతో మాట్లాడారు. యేసయ్యతో కూర్చున్నారు. యేసయ్యతో తిన్నారు, లేచారు, ప్రయాణాలు చేశారు. అయితే ఆ 4వ జామున యేసయ్యని చూసి భూతమన్నారు. ఎందుకో తెలుసా? నీటి మీద అంతవరకు ఏ మనుషుడు నడవలేదు, యేసయ్యే నడిచాడు. ప్రియులరా, గమనించాలి. అందుకని వాళ్ళు అనుకున్నారు, భూతమనే అనుకున్నారు. యేసయ్య భయపడకండి, నేనే అని చెప్పాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మీరే అయితే నేను నీళ్ళలో నడిచి రా అని చెప్పాడు. పేతురు దోణిలో నుండి నీళ్ళ మీద నిలిచాడు. ఆయన నీళ్ళ మీద నడిచాడు ఆయన. అయితే ప్రక్కకు చూస్తే గాలి వీస్తూ ఉంది. ఇంతవరకు వారి దోణెను అడ్డుగా తగిలి పడవ నడపలేనటువంటి స్థితి ఉన్న ఆ వాతావరణాన్ని చూసి పడిపోయాడు పేతురు. అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించండి, నేను నశించిపోతున్నానని. ప్రభువు చేయి పట్టి లేపి ప్రభుల వారు అంటున్నాడు, దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ప్రభు అతన్ని రక్షించాడు. ఆయన అంటున్నాడు, నేను పాపిని, నన్ను క్షమించమని. వింటున్న దైవ జనాంగమ, అద్దరికి వెళ్ళే ప్రయత్నములో యేసు ఖచ్చితంగా ఉండాలి. యేసు లేకపోతే ఏవో గాలులు నిన్ను ఎదుర్కొంటాయి, ఏవో ఇబ్బందులు నువ్వు వెళుతున్నటువంటి దోణికు అడ్డు తగిలి నీ ప్రయాణాన్ని కొనసాగనివ్వవు. యేసు అవసరం. అద్దరికి వెళ్ళే దోణిలో యేసు ఉండాలి. నీ కుటుంబంలో యేసు ఉండాలి. నీ జీవితంలో కూడా యేసు ఉండాలి. మీ సంఘంలో కూడా యేసు ఉండాలి. మన ఇంట్లో ఉన్న ప్రతి వారితో యేసయ్య ఉండాలి. ఉంటేనే అద్దరికి వెళ్ళటానికి, అనగా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళటానికి ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకం, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైనటువంటి దుష్ట ఆలోచనలు, ప్రతి విధమైన దుష్ట తలంపులు, ప్రతి విధమైన సాతాను అడ్డంకులు అన్నీ కూడా ఎదుర్కొంటూ అద్దరికి వెళ్ళటానికి ప్రభువు సహాయం చేస్తాడు. వాటిని ఆయన గద్దిస్తాడు. నీ ప్రయాణము సుఖవంతమవుతుంది. యేసు లేకుండా ఏదీ చెయ్యదు. నీ చదువులో యేసయ్య ఉండాలి. నీ ఉద్యోగంలో యేసయ్య ఉండాలి. నీ వ్యాపారంలో యేసయ్య ఉండాలి. నీ బిడ్డలకు యేసయ్యని నేర్పించాలి. యేసయ్యని కలిగి ఉండాలి నీ బిడ్డలు. నీ కుటుంబంలో మీ భార్య, ప్రతి ఒక్క విషయంలో కూడా యేసు అవసరం. యేసు లేకపోతే అద్దరి ప్రయాణం అనేది సుసాధ్యం, కష్టం. కాబట్టి బైబిల్ సెలవిస్తారు, యేసు ఆ రొట్టెలు తిన్నటువంటి ప్రజల్ని వెళ్ళండి మీరు మీ ఇంటికి అన్నాడు. తన శిష్యుల్ని చూసి అద్దరికి వెళ్ళండి అన్నాడు. ఆయన మాత్రం ప్రార్థన చేసుకోవటానికి కొండ ఎక్కి వెళ్ళాడు. మన జీవితంలో యేసు ప్రభు నాతో ఉండాలి అంటే ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సమయం దొరికినప్పుడు అంతా కూడా వృధా కాలయాపన చేయకూడదు. ప్రియులారా, ఎప్పుడు ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. నీవు ప్రార్థించు. నీ ఇంట్లో నీ భార్య చేత ప్రార్థింపచేయి. నీ ఇంట్లో నీవు, నీ భార్య, నీ పిల్లలు కూడా ప్రార్థించాలి. ప్రార్థన చాలా ముఖ్యం. ఆ రీతిగా ఉంటే ప్రభుతో పాటు నీవు ఉన్నట్టే. దైవ జనాంగమా, 3వ విషయం, ఆవులి ఉండేటటువంటి విషయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను, దయచేసి వినాలి. హెబ్రీ పత్రిక
9వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చదువుతాను. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను అని చెప్తున్నాడు. మహాభక్తుడైన పౌలు గారు ప్రత్యక్షపు గుడారమును గూర్చి మాట్లాడుతూ ఆయన అంటాడు, 2వ తెరకు అవతలి ప్రక్కన ఏముందంటే అతి పరిశుద్ధ స్థలమును గుడారము, అతి పరిశుద్ధ స్థలమను గుడారముండెను. ఆ తర్వాత అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ప్రియులరా, దానిపైనే కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు అని చెప్పాడు. దయచేసి గమనించాలి, ఇక్కడ చెప్పబడిన మాట 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సము అని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, సువర్ణ ధూపార్తి అని అన్నాడు. బాగా వినాలి. 2వ తెరకు ఆవల అంటే మొదటి తెరకు ఆవల పరిశుద్ధ స్థలం, మొదటి తెరకు ఈవల ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారములో బలిపీఠము గంగాళము ఉంటుంది. ఆ మొదటి తెర ఆవల అక్కడ కొన్ని ఉపకరణాలు ఉంటాయి. ఆ 2వ తెర ఆవల ప్రాముఖ్యముగా నిబంధన మందస్సం ఉంటుంది. దయచేసి వినాలి, నేను సులభంగా మీకు చెప్తున్నాను, నన్ను గమనించాలి. మందస్సపు తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. ఆ మందస్సము పైభాగమున కరుణాపీఠము ఉంటుంది. కరుణాపీఠమునకు ఏకాండమై 2 కెరూబులు ఉంటాయి. ఆ 2 కెరూబులు కూడా తమ రెక్కల్ని ఒకదాని రెక్కలు ఇంకొక దానికి ఆనుకొని ఉంటాయి. ఆ రెక్కల మధ్యలో మందస్సము ఉంటుంది. ఆ మందస్సము లోపలి భాగాన నిబంధనల పలక, చిగురించు అహరోను కర్ర, బంగారు మన్నా పాత్ర, ఈ 3 ఉంటాయి. బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మ దేవునికి, నిబంధనల పలక తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం. ఈ 3 కూడా ఆ మందసపు పెట్టెలో భద్రపరచబడి ఉంటాయి. ఇది 2వ తెర ఆవల ఉండేటటువంటి ఉపకరణం. ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, మనం ఎక్కడున్నామంటే మొదటి తెర దాటి లోపలికి వచ్చాం. మొదటి తెర అవతల ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంలోకి ఎవరైనా రావచ్చు. ఎవడు తాను పాప క్షమాపణ పొందాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రాకారంలోనికి వచ్చి వారి పాపము నిమిత్తమే బలి అర్పించటానికి బలి పశువుని తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. కోడెదూడ కానీ, గొర్రె కానీ, మేక కానీ, పక్షి కానీ, ఏది మోషే చెప్పారో దాన్ని తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. అక్కడికి అందరికీ ప్రవేశం ఉంది. అక్కడ నుండి మొదటి తెర దాటితే ఆ మొదటి తెర లోపల పరిశుద్ధ స్థలం అంటారు. ఆ పరిశుద్ధ స్థలంలో బంగారపు సముఖపు రొట్టెల బల్లం ఉంటుంది. బంగారపు ధూప వేదిక కూడా ఉంటుంది. గమనించాలి, సముఖపు రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఒకవైపు 6, మరొక వైపు 6. సులభంగా చెప్తాను, అది దేవుని వాక్యానికి సాదృశ్యం. 12 రొట్టెలు ఎందుకు అంటే 12 అపోస్తలులు. ఈ 12 అపోస్తలులు బోధించారు. వారు బోధించింది ఒకే బోధ బోధించారు. అది దాన్ని అపోస్తలుల బోధ అంటారు. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ బోధిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. రెండవది, అక్కడే
బంగారపు ధూప వేదిక కూడా ఉంటుంది. బంగారపు ధూప వేదిక అది కూడా తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. ఆ బంగారపు ధూప వేదిక మీద ప్రియులారా ధూప చూర్ణమును వేస్తారు. ఆ ధూప చూర్ణమును వేసినప్పుడు ఆ ధూప చూర్ణము ద్వారా వచ్చినటువంటి ధూమము దేవునికి ఇంపైన సువాసన అని చెప్తారు. ఆ ధూప వేదికలో ప్రియులారా బలిపీఠం మీద ఉన్న నిప్పు కణములు తీసుకొచ్చి ధూప వేదికలో ఉంచుతారు. ధూప చూర్ణము దాంట్లో మొట్టమొదట అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి, ఉప్పు 5 దినుసులను చూర్ణము చేసి వాటిని సమపాళలో కలిపి ఆ ధూప వేదిక మీద వేస్తారు. అందులో నుండి వచ్చే ధూమము దేవునికి ఇంపైన సువాసన. ఆ తరువాత 2వ తెర గమనించాలి. ఆ 2వ తెర లోపల మందసపు పెట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మొదటి తెర దాటి లోపలికి వచ్చాం. మొదటి తెర ప్రాకారం. పాప క్షమాపణ పొందగోరే ప్రతివాడు కూడా బలి పశువును తీసుకొచ్చి ఆ ప్రాకారంలో యాజకుడికి ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని దాటి మొదటి తెర దాటి మనము మొదట ఆ ఆవరణంలో నుండి లోపలికి వచ్చాం. అంటే లోకంలో నుండి సంఘములోకి వచ్చాం. దయచేసి గమనించాలి, ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ సముఖపు రొట్టెల బల్ల. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ధూపవేదిక అనగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. సంఘంలో ఉండే ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థనా పరులై ఉండాలి. ఆ విధంగా ఉంటే నీవు మొదటి తెర దాటి లోపలికి వచ్చావని, 2వ తెర దాటి వెళ్ళావంటే బంగారపు దీపవృక్షం ఉంటుంది. అక్కడ దేవుని మందసం ఉంటుంది. అంటే బంగారపు దీపవృక్షం పరిశుద్ధాత్మకు సూచన. ప్రియులారా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అప్పుడు 2వ తెర దాటుతావు. మందసపు పెట్టె, నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర ఆ మందసంలో ఉంటుంది. దాని మీద కరుణాపీఠం, దాని పై భాగాన 2 కెరూబులు తమ రెక్కల్ని చాపి మందసాన్ని కప్పి ఉంటాయి. అయితే దేవుడైన యెహోవా ఆ కెరూబుల మధ్యలో నుండి ఆయన మహిమతో ప్రత్యక్షమవుతాడు. ఆయన మహిమలో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం అది, దేవుడు మాట్లాడే స్థలం అది. అక్కడికి సంవత్సరానికి 1 పర్యాయము ప్రధాన యాజకుడు తను తాను పవిత్రపరుచుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఇత్తడి ధూపార్తితో దేవునికి ధూపము వేస్తూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. వింటున్న దైవ జనాంగమా, నేను అడిగే ప్రశ్న, ప్రాకారంలో ఉన్నావా లేక మొదటి తెర దాటి సంఘంలోకి వచ్చావా? సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మని పొందుకున్నావా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇవన్నీ నీవు కలిగి ఉంటేనే 2వ తెర దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి, అక్కడ నిబంధనల పలక, తండ్రి అయిన దేవుడున్నాడు. బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారు ఉన్నారు. చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆ ముగ్గురిని మనం కలవబోతున్నాం. ఈ మొదటి తెర దాటి సంఘంలోకి వచ్చిన తరువాత ఇందులో నుండి 2వ తెర దాటటానికి ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. నమ్మదగిన దేవుని పిల్లలుగా ఈ రోజున మన స్థితి ఎక్కడుంది అనే విషయాలు మనము తెలుసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడదాం. ఇంకా లోకంలోనే ఉన్నామా? ఇంకా పాపములోనే ఉన్నామా? ఇంకా యుగ సంబంధమైనటువంటి శత్రువైన సాతానుడితోనే సహవాసాన్ని కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేసి ఆ మహిమగల దేవుని పాదముల చెంత మొరపెడదాం. తండ్రి, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. తండ్రి,
నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభా. ఆవరణములో ఉంటున్నటువంటి నేను నా ప్రభ ఆవలికి వెళ్ళిపోకుండా యువతలికి రావటానికి మొదటి తెర దాటి పరిశుద్ధ స్థలములోనికి, రెండవ తెర దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రయాణము చేయుటకు దయచేసి నన్ను బలపరచయ్యా, దయచేసి నన్ను బలపరచయ్యా. నీ వాక్య ప్రకారముగా జీవించాలి. నేను మీ ప్రార్థనా పరునిగా, ప్రార్థనా పరురాలిగా కావాలి. మీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి తండ్రి. దయచేసి ఆ రీతిగా నేను మీలో సిద్ధపడుటకు, బలపడుటకు కృప దయచేయి తండ్రి, కృప దయచేయి తండ్రి. ఆ రెండవ తెర దాటి మిమ్మల్ని నేను చూడాలి, ముఖాముఖిగా మిమ్మల్ని చూడాలి తండ్రి. మీ మాటలు వినాలి, మీతో మాట్లాడాలి స్వామి, మీ ముఖదర్శనం చేసుకోవాలి. అయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించి ఈ మొదటి తెర దాటి ఈ పరిశుద్ధ స్థలంలోకి రావటానికి కృప చేశారయ్యా. మీరు ఈ రోజున ప్రభ ఆవలి భాగము అని చెప్పబడిన ఈ శ్రేష్టమైన సమాచారమును ప్రభ ఉన్న ఆత్మీయమైన సత్యములను తెలుసుకోవటానికి మీరు చూపెట్టిన మహాకనికరం కొరకు స్తోత్రాలు, మహాదయ కొరకు స్తోత్రాలు ప్రభ. సహాయము చేయమని ప్రభుని వేడుకుందాం. దయచేసి ప్రార్థించండి, దయచేసి ప్రార్థించండి. మహిమగల మా ప్రియ తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ లైవ్ చూస్తున్నారు, వాళ్ళందరినీ ప్రభా మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. ఆ బిడ్డలపైన మీ కృప కుమ్మరించండి స్వామి, ఆ బిడ్డలపైన మీ దీవెన కుమ్మరించు స్వామి, ఆ బిడ్డలపైన మీ కాపుదల దయచేయండి. ఏమని ప్రార్థిస్తున్నారో దయచేసి మీరు ఆలకించి వారికి ప్రత్యుత్తరం దయచేయండి. ఏ బిడ్డ కూడా ఆవల ఉండకూడదు ప్రభా. మొదటి తెర దాటి సంఘంలోనికి, రెండవ తెర దాటి మీ దగ్గరికి రావాలి స్వామి. ఆ ఆత్మీయ అనుభవాన్ని ప్రతి వారికి మీరు దయచేయండి. శత్రువు ఎంతసేపు ప్రభ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఆవలికి లాగటానికి ప్రయత్నం చేస్తుంది తండ్రి. బిడ్డల సత్యమును ఎరిగి వాన్ని జయించుటకు, వాన్ని ఓడించుటకు ప్రతి వారికి శక్తి దయచేయి స్వామి, ప్రతి వారికి శక్తి దయచేయండి ప్రభా. ఎన్నో కుటుంబాలు స్వామి మీలోకి వచ్చి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాయి స్వామి, తిరిగి పాపంలోకి వెళ్ళిపోయాయి. దయచేసి ఆ బిడ్డల్ని దర్శించి తిరిగి తీసుకురండి అయ్యా, తీసుకురండి స్వామి. మీరు కార్యం చేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలపైన మీ కృప ఉంచి ప్రభా నా తండ్రి, మీ సన్నిధిలో మీ ఎదుట ముఖాముఖిగా చూస్తూ మీతో మాట్లాడుతూ ఉండే ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయండి రాజా. మీరే మహిమ పొందుకొనమని మా అందరి నిమిత్తము రానయ్యన్న యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న ప్రతి వారికి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ఆయన కృప తోడుగా ఉండి యేసు ప్రభుల వారి ఆగమనం వరకు నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, నన్ను క్షమించండి. దేవుని అత్యద్భుతమైనటువంటి కృప కనికరమును బట్టి రోజు మీరు వాక్యం వింటున్నారు, చాలా మంచిది. ఎంతోమంది దీని గురించి తెలియని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వాక్యం విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోవటానికి దయచేసి వాళ్ళకు మీరు పరిచయం చేయండి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా మీకు వాక్యం వస్తుంది. ఎప్పుడు మీకు సమయం ఉంటుందో అప్పుడు వినొచ్చు.
మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలని కాదు, ఎక్కువ మంది వాక్యం వినాలి